అంగన్వాడీ కార్యకర్తగా మన దగ్గర ఉన్న పిల్లవాడికి 5 సంవత్సరం పిల్లలు ఆ సంవత్సరం చివరి నాటికి ఏమి నేర్చుకోగలరు, మనం దీని మీద మనం ఏమైతే నేర్పుతా ఉన్నామో వాడు ఏమి నేర్చుకుంటున్నాడో మనం కొన్ని పాయింట్లు గ్రూప్ మీరు డిస్కస్ చేసుకోండి. 8 మంది డిస్కస్ చేసుకొని కొన్ని పాయింట్లు రాసి మనం ప్రజెంట్ చేద్దాం. అదే టాస్క్. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఈరోజు మనకి రెండో రోజు సెక్షన్లో మనకి ఉన్న ఫస్ట్ సెషన్ ఏంటంటే ఎలా నేర్చుకుంటారు పిల్లలు, ఏం నేర్చుకుంటారు. మనం దీనికి సంబంధించి 7 నియమాలు అనేది తెలియజేయడం జరిగింది. ఆ 7 నియమాల్లో మొట్టమొదటి చెప్పండి. పిల్లలు పిక్చర్ చేయడం ద్వారా నేర్చుకోవడం అంటే లెర్నింగ్ బై డూయింగ్. అంటే లెక్చర్ మెథడ్ ద్వారా టీచర్ చెప్పడం లేకపోతే పిల్లలు చెప్పడం కాకుండా వాడు ఒక పని చేసి దాని ద్వారా నేర్చుకోవడం, అది ఫస్ట్ నియమం. సెకండ్, జ్ఞానేంద్రియాల ద్వారా వాడు రుచి ద్వారా ఈ విధమైన రుచులు ఉంటాయి, లేకపోతే వాసన చూడటం ద్వారా, స్పర్శ ద్వారా ఇలా ఉంటుందని వాడు తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్, సింపుల్ టు కాంప్లెక్స్, ఈజీ టు డిఫికల్ట్. మనకి ఏదైనా ఒక్కసారి పిల్లవాడి మీద పెద్ద భారం అని చెప్తే వాడు నేర్చుకోలేడు, భయపడి ఇంకా దాని వద్దకు రావడానికి ఇబ్బంది పడతాడు. అదే మనం ఈజీ ముందు తెలియజేసి తర్వాత కష్టమైన దాన్ని తీసుకెళ్ళగలిగితే ఈజీగా నేర్చుకుంటాడు. మీకు ఉదాహరణ కూడా చెప్పాను. అందుకే మన పాఠాలు కూడా ఫస్ట్ సెకండ్ లెసన్స్ కొన్ని ఈజీ ఉండేవి పెడతాడు, మనకి అనుసంధానమైనవి. ఆ ఫస్ట్ సెకండ్ లెసన్స్ నుంచి మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో ఆ తర్వాత లెసన్స్ కొంచెం డిఫికల్ట్ అయినా కూడాను మనం మొదటి పాఠాలు వచ్చాయి కదా, మిగిలిన పాఠాలు కూడా మనం ఈజీగా చేయగలమనే ఒక కాన్ఫిడెన్స్ అనేది తనలో పెరుగుతుంది.